హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును కాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయను. 7వ వచనం, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, బుద్ధిహీనుని యొక్క జీవితం ఎలా ఉంటుందో లేఖనములో రాయబడింది. బుద్ధి కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. హీనమైన బుద్ధి కలిగి ఉండటం అనేది బుద్ధిహీనత అంటారు. ఈ బుద్ధిహీనత ఎన్ని అక్రమాలు చేస్తుంటే బుద్ధిహీనుని యొక్క పెదవులు కలహమునకు సిద్ధంగా ఉంటాయట. తర్వాత బుద్ధిహీనుని యొక్క నోరు నాశనము తీసుకొస్తుందంట. తర్వాత వాని పెదవులు ప్రాణమునకు ఉరి తెస్తాయట. వాడెప్పుడు కూడా దెబ్బలు కావాలని కేకలు వేస్తాడట. ప్రియ స్నేహితులారా, మనం బుద్ధిహీనులుగా ఉండాలా, బుద్ధిమంతులుగా ఉండాలా అనేది ఆలోచించుకోవాలి. బుద్ధిహీనుని యొక్క జీవితం యొక్క పర్యవసానాలు మనం చూసాం కదా. ఏంటి పర్యవసానాలు? వాడెప్పుడూ కలహానికి సిద్ధంగా ఉంటాడు. వాడి నోరు నాశనానికి సిద్ధంగా ఉండదు. వాని యొక్క పెదవులు ప్రాణమునకు ఉరిగా ఉంటాయి. వాడు ఎప్పుడు కూడా దెబ్బలు తినటానికి సిద్ధంగా ఉంటాడు. ఇవి మీకు కావాలా? అయితే బుద్ధిహీనులుగా ప్రవర్తించండి. అనవసరమైన వాటిలో చేతులు పెట్టకండి, అనవసరంగా మాట్లాడకండి, అనవసరంగా నోరు జారకండి, అనవసరంగా నీ పెదవులు విప్పకండి. దైవ గ్రంథము చెప్పుచున్నది, ప్రియులారా, వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. వ్యర్థమైన మాటల్లో దోషం ఉంటుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. కాబట్టి మన మాటలు కొద్దిగాను జాగ్రత్తగాను ఉండాలి. తద్వారా మనం బుద్ధిమంతులం అవుతాం. గ్రహిద్దాం, గుర్తిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ లేని మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన దేవ, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6, 7 వచనాల్లో బుద్ధిహీనుని కలిగే 4 ప్రమాదకరమైన పరిస్థితులను మీరు చెప్పారు. కాబట్టి మా నోరు మేము కంట్రోల్ చేసుకోవడానికి, మా పెదవులను మేము కంట్రోల్ చేసుకోవడానికి, నీ మహిమార్థమై జీవించటానికి కావలసిన మీ కృప మీరు మాకిచ్చి బలపరిచి నడిపించమని, వాక్యమును ముద్రించమని, వినువారికి జ్ఞానోదయం కలుగు చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.